ఏపీలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా ఉదయగిరి గ్రామాల్లోని ప్రజలందరూ టీడీపీలోకి చేరారు. గంగళవారి చెరువు, నేలటూరు గ్రామాలకు చెందిన సుమారు 5,000 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరితో పాటు కలిగిరి మండలానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కలిగిరి నుంచి బొమ్మరాజు చెరువు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్న వారికి కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఆ పార్టీలోనే తిరుగుబాటు మొదలైందని కూటమి అభ్యర్థులు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం టీడీపీని గెలిపించాలని ప్రజల్ని కోరారు. చంద్రబాబు రాయడం వస్తేనే అభివృద్ధి, యువతకి ఉద్యోగాలు కూడా ఇప్పుడు చూస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్ అని, చెన్నై, బెంగళూరు అటు బయట వెళ్ళిపోయి ఉన్నారు. అదే అతను కానీ వస్తే రేపు మన ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా మనకి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా తీసుకొస్తాడు. మనకి పోర్టు కూడా దగ్గరలోనే ఉంది. రైల్వేస్ కానీ, పోర్టు కానీ, ఎన్హెచ్ కానీ, రోడ్డు వస్తువులు ప్రతిదీ మనకి అవకాశాలు ఉన్నాయి. సో మీ అందరూ మళ్ళీ చెప్తున్నా, మనకి అభివృద్ధి అవసరం. ఈ రోజున్న పరిస్థితుల్లో ఆర్థికంగా మన పరిస్థితులు కూడా బాగలేవు. మనం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాము, భాగస్వామిగా ఉంటాము. కాబట్టి ఈ కూటమి అనేది గెలిపే. ఈ కూటమిని ఓడించాలంటే ఎవరి వల్ల కాదు. అది ఒకటి ముందు పెట్టుకోండి. ఈ కూటమిని ఓడించలేరు, మనమే గెలుపుందంటే కూటమి గెలుపు.